నమస్తే and this is your Hasini. Welcome to Agricole Refined Sunflower Oil మీ ఇంటి వంట. ఈరోజు చిలకడదుంప పండుమిర్చి స్పెషల్ సిరీస్ లో భాగంగా మనం కూకట్పల్లి వివేకానంద నగర్ లో ఉంటున్న శారద గారింటికి వెళ్ళబోతున్నాం. సో ఈ రోజు శారద గారు చిలకడదుంప పండుమిర్చి సిరీస్ లో ఎలాంటి రుచులు మనకు చేసి చూపించబోతున్నారో వెళ్ళి తెలుసుకుందామా రండి. హాయ్ శారద గారు. హాయ్ హాసిని, వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. ఎల్లో అండ్ మెరూన్ రెడ్ రోజెస్ ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ హాసిని. సో మరి ఈరోజు స్పెషల్ చిలకడదుంప పండుమిర్చి కదా? అవును. ముందు అసలు ఏ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను? చిలకడదుంప క్యాప్సికమ్ కర్రీ. సో ఈ సీజన్ లో ఎక్కువ చిలకడదుంప దొరుకుతుంది. అవునవును. ఎక్కువ వండుతూ ఉంటారు ఇంట్లో? ఎక్కువగా వండుతూనే ఉంటాం, పిల్లలకి బాగా ఇష్టం చిలకడదుంప అంటే, అందుకే ఎక్కువ చిలకడదుంప వాడుతూ ఉంటాం. ఓకే, మరి చిలకడదుంప క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి ఏమేమి కావాలో చెప్తారా? చిలకడదుంప ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, నూనె, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, టమాటా ప్యూరీ, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా. శారద గారు, చిలకడదుంప క్యాప్సికమ్ కర్రీకి అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా? అవును హాసిని. ముందేం చేయాలి? ముందు గ్యాస్ వెలిగించేసి ఈ స్టవ్ వెలిగించిన ఈ ప్యాన్ సరిపోతుందా? సరిపోతుంది. స్పూన్ ఆయిల్, 2 or 3 స్పూన్స్ ఆయిల్. సో ఇప్పుడు మనం అగ్రికోల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాము. అది కూడా తక్కువ క్వాంటిటీ, 2 to 3 స్పూన్స్. తర్వాత ఏం వేయాలండి? తాలింపు దినుసులు వేయాలి, తర్వాత ఆనియన్స్ వేయాలి. సో మామూలు కర్రీ లాగేనా ఇది? మామూలు కర్రీ లాగానే, కాకపోతే క్యాప్సికమ్ యాడ్ చేస్తాం అన్నమాట దీంట్లో. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం ఉడికించాలి కదా, పచ్చివాసన పోయే వరకు? పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఏం చేస్తుంటారు శారద గారు? హౌస్ వైఫ్. హాసిని హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇది ఈ ఐటమ్ మీరే సొంతగానా లేకపోతే ఎక్కడైనా నేర్చుకున్నారా? అంటే మా మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు, దాన్ని బట్టి నేను చేస్తున్నాను. ఓకే. పచ్చిమిర్చి నెక్స్ట్ అమ్మ దగ్గర నేర్చుకున్నారా? అయితే చాలా కమ్మగా ఉంటుంది. అవును. సో పచ్చిమిర్చి కూడా వేసాము, కొంచెం సేపు వేయించాలి కదండి? కొంచెం సేపు వేగాక తిప్పుతుంది. సో అమ్మ వాళ్ళు ఎక్కడండి? సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి. దీనికి క్యాప్సికమ్ మమ్మీ చేస్తే యాడ్ చేశారా లేకపోతే మీరు ఓన్గా ట్రై? మమ్మీయే చేసింది, నేను ఓన్గా ఎక్కువ ట్రై చేయను. తొందరగా క్యాప్సికమ్ ఇష్టపడరు కదా ఇంట్లో, మీ అందరూ బాగా తింటారా? అంటే పిల్లలు తక్కువ, నేను మా హస్బెండ్ మట్టుకు తింటా అన్నా. సో మీ హెయిర్ స్టైల్ ఏంటండి అలా ఉంది? క్రాఫా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చారా? మొక్కేనా? అంటే జనరల్ గా క్రాఫ్ట్స్ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, అలా ఏమైనా ఇష్టమా? అలా ఏమి కాదు, మొక్కే అన్నమాట. ఇలాగే ఉంచుతున్నారా, పెంచుతున్నారా? పెంచుతున్నాం, అంటే 5 months అవుతుంది వెళ్ళొచ్చి. అందుకే. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? తిరుపతి. వెళ్ళారా? ఎంతమంది పిల్లలండి? 2 బాబులు. 2 బాబులు. ఏం చేస్తున్నారు? ఒక బాబు 7th క్లాస్, ఒక బాబు 4th క్లాస్. సో వేగిపోయిందండి మొత్తం పోపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా. తర్వాత ఏం వేయాలండి? చిలకడదుంపలు వేయాలి. తర్వాత చిలకడదుంపలు ఓన్లీ మనం పైన తొక్కు తీసి కట్ చేసిన ఉడకబెట్టలేదు, పచ్చివే. సో చిలకడదుంపలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నారు. ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్? ఇంకా కొంచెం చిన్నగా చేసుకోవచ్చు. ఇది ఎలా వస్తుంది? పులుసులా వస్తుందా లేకపోతే ఫ్రై ఐటమా? పులుసు కాదు, ఇటు ఫ్రై కాదు, మీడియం సైజు. కొంచెం గ్రేవీ వస్తుంది, గ్రేవీ టైప్ లో ఉంది. ఎలాంటి అంటే రైస్ కి బాగుంటుందా, మనకి చపాతీకి బాగానే ఉంటుంది, రైస్ కి బాగానే ఉంటుంది, రెండింటికి బాగానే ఉంటుంది. సో చిలకడదుంప ముక్కలు మామూలు పచ్చివే వేసాము. తర్వాత ఏం చేయాలి? తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. సో దీనికి క్వాంటిటీ ఏమైనా ఉందండి? చిలకడదుంపలు 1 కప్పు ఇలా, ఇవి క్యాప్సికమ్ అంటే మన ఇష్టాన్ని బట్టి. చిలకడదుంపలు ఎక్కువ ఉండి క్యాప్సికమ్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటది. మామూలు అయితే హాఫ్ తీసుకోవచ్చా? చిలకడదుంపల కప్ అయితే ఒక హాఫ్ కప్ క్యాప్సికమ్. సో ఎంతసేపు ఉడికించాలండి ఇవి? ఒక 10 minutes అట్లా మగ్గాలి. 10 minutes. ఓకే. ఇందులో సాల్ట్ ఇప్పుడు ఏమైనా వేస్తారా? తర్వాత ఇప్పుడు వేస్తేనే కొంచెం ముక్క మెత్తబడి. క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ కూడా వేశారు. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ టమాటా ప్యూరీ. ఓకే. సో టమాటా ప్యూరీ కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలి కదా? ఉడికాక కొంచెం సాల్ట్, పసుపు, అలాగే టమాటో ప్యూరీ కూడా వేశారు. ఓన్లీ టమాటోలు తీసుకుని గ్రైండ్ చేసి పెట్టారు అంతే, ఏం కలపలేదు కదా? ఏమి కలపలేదు. శారద గారు, మ్యారేజ్ కి ముందు స్టడీస్ తర్వాత జాబ్ ఏమైనా చేశారా? ఎప్పుడు చేయలేదు. అసలు స్టడీస్ ఏంటి? డిగ్రీ కంప్లీట్.
డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే అయిపోయిందా మ్యారేజ్? వెంటనే అయిపోయింది. టమాటో కూడా వేసాం కదా, కొంచెం సేపు ఉడికించాలా? కొంచెం. మరి పిల్లలతో టైం సరిపోతుందా మీకు? సరిపోతూనే ఉంటుంది. వేరే ఇంట్లో ఏం చేయట్లేదా? ఇంకేం చేయాలి. మీ ఇంట్రెస్ట్ ఏం లేవా? ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు, ఓన్లీ టీవీ చూడటం ఒకటే ఇంట్రెస్ట్. టీవీ ఒకటి బాగా చూస్తారు. టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తారు? అంటే సీరియల్స్ తక్కువ, మిగతా ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తా. ఓకే, మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి? మీ ఇంటి వంట బాగా చూస్తా ఉంటాను. బాగా చూస్తారు. వంటలు అంటే బాగా ఇష్టమా? బాగా ఇష్టం. సో రెగ్యులర్గా మాకు ఫాలో అవుతుంటారు ఇంటి వంట? అవును హాసిని. సో చిలకడ దుంపలు అన్నీ ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు, చిలకడ దుంప క్యాప్సికమ్. హాసిని పచ్చి వేయటం వల్ల కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మరి వాటర్ అయినా వేయాలా ఉడకడానికి? వేయాలి కొంచెం వాటర్. చూడండి చాలు. ఇంకా చిలకడ దుంపతో ఎలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు అసలు? అంటే చిలకడ దుంప ఎక్కువ ఉడకపెట్టుకొని తింటా ఉన్నాం, చాలా మంది ఇష్టపడతారు. మీకు ఇంకా కర్రీస్ లో ఏమన్నా వాడుతూ ఉంటారా? కర్రీస్ లో అంటే ఆలూలో ఎక్కువ వేస్తాం. ఆలు, చిలకడ దుంప, టమాటా కలిపి కూడా వండుతాం అన్నమాట. సాంబారు వీటికి ఏమన్నా వాడతారా? సాంబార్కి తక్కువ, కర్రీ ఎక్కువ వాడతాం అన్నమాట. ఆలుతో కూడా కర్రీ, చిలకడ దుంప ఆలు టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది, చపాతీలకు చాలా బాగుంటుంది. సో వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి? అవును హాసిని. ఉడికిపోయా? ఉడికినట్టే. సో క్యాప్సికమ్, చిలకడ దుంప ఉడికిపోయాయి. తర్వాత నెక్స్ట్ కారం వేయాలి. ఇంత కారం వేయలేదు కదా. అవును, ఇప్పుడు కారం వేయాలి. సో ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవాలి. సో నాకైతే అనిపిస్తుంది చిలకడ దుంప తీయగా ఉంటుంది కదా, అందులో పుల్ల పుల్లగా టమాటో ప్యూరీ వేసాము, కొంచెం కారం కూడా వేసాము. క్యాప్సికమ్ కూడా కొంచెం ఘాటు ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్ని రుచులు కలిసి ఉంటాయి అన్నమాట. పులుపు, తీపి, కారము అన్ని కలిసి ఉంటాయి. నెక్స్ట్ గరం మసాలా వేద్దాం హాసిని. ఓకే, మీరు ఎలాంటి వంటలు చేయడంలో స్పెషలిస్ట్? వెజిటేరియన్ ఎక్కువ చేస్తాను, నాన్ వెజ్ తక్కువ అనమాట. అవునా? అవును. వెజ్ లో ఎలాంటివి ఎక్కువ ఇష్టపడతారు మీ ఇంట్లో? మా ఇంట్లోనా పిల్లలు అందరూ ఎక్కువ ఇష్టపడేది పప్పు ఎక్కువ ఇష్టపడతారు. పప్పు, ఉట్టి పప్ప? ఏ పప్పులో ఏదైనా కలగలిపింది అయితే ఇష్టపడతారు. సో అందులో ఎక్కువ వెజిటబుల్స్ యూజ్ చేస్తూ ఉంటారు? అవునా హాసిని. అంటే విడిగా అయితే వెజిటబుల్స్ చేస్తాను, పప్పులో ఆకుకూర ఎక్కువ, ఆకుకూర, టమాటా అవి ఎక్కువ వేస్తాను. వెజిటబుల్స్ మామూలుగా చేస్తాను. ఓకే, పప్పు చాలా హెల్దీ, అందులోనూ ఆకుకూరలు అంటే ఇంకా హెల్దీగా ఉంటుంది. పిల్లలు ఇంకా 7th 4th క్లాస్ కాబట్టి వాళ్ళు ఎక్కువ పప్పు లైక్ చేస్తారనమాట. సో మరి స్నాక్స్ తో ఇబ్బంది ఏం రావట్లేదా? స్నాక్స్ కూడా ఉంటుంది, ఈవినింగ్ ఏదో ఒకటి చేస్తాను అనమాట. ఓకే, సో అందులోనే మీ ఇంటి వంట చూస్తున్నారు కదా, మీకు స్నాక్స్ ఇలాంటి ఐటమ్స్ ఏమి లోటు ఉండదు అసలు కదా, రెగ్యులర్ గా వెరైటీస్ చేయొచ్చు. తర్వాత ఏం చేయాలి? ఇంతక కొంచెమే ఉప్పు వేసాం కదా హాసిని, ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. మనం ఫస్ట్ వేస్తే ముక్కలకు పట్టిద్ది బాగా. ఇక కర్రీ అయినట్టే హాసిని. సో మొత్తం మనకి కూరగాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత కారము, గరం మసాలా వేసాము, అంతే. ఉప్పు చూసుకుని వేసుకున్నాం. సో అయిపోయింది కదండి? అవును హాసిని. ఇంకేమైనా చేయాలా? అంటే ఇది లాస్ట్ దాని మీద పెట్టేసుకొని క్యాప్సికమ్ లో స్టఫ్ చేసుకోవాలి ఈ కర్రీని. ఓకే, మార్చిన. సో నార్మల్ కర్రీ కంటే కొంచెం డిఫరెంట్ గానే ఉంది, వెరైటీ. నెక్స్ట్ ఇంకొక పాన్ పెట్టాము, తర్వాత ఆయిల్ వేయాలి కొంచెం. సో ఇది ఒక 3 స్పూన్స్, 4 స్పూన్స్ పెట్టి అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. హెల్త్కి ఇది చాలా మంచిది. వావ్, క్యాప్సికమ్ మధ్యలోకి కట్ చేశారు కదా? అవును హాసిని, మధ్యలో కట్ చేసేసి గింజలు తీసేసి దీంట్లో ఇప్పుడు ఈ కర్రీని స్టఫ్ చేయాలన్నమాట. ఓకే, నేను కూడా స్టఫ్ చేయను. ఇంకా శారద గారు, మీ వారికి ఇష్టం అన్నారు కదా, వెజ్ తింటారా ఆయన కూడా బాగా? నాన్ వెజ్ కూడా ఎక్కువ ఇష్టమే హాసిని. ఓకే, స్టఫింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ స్టఫ్ చేసిన క్యాప్సికమ్ ని ఆయిల్లో పెట్టేసేయాలి. ఓన్లీ ఆయిలే వేసాము, ఆయిల్ కాగిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు పెట్టుకోవాలి. పెట్టేసి మూత పెట్టేద్దాం హాసిని. ఓకే, సో మూత పెట్టి అవి ఉడకాలా? ఆవిరికి క్యాప్సికమ్ మగ్గుతాయి అన్నమాట. సో శారద గారు చూద్దామండి ఉడికిందేమో. సరే హాసిని. సో మంచి స్మెల్ వస్తుంది కదా? అవును, ఉడికిపోయాయా? మగ్గినట్టున్నాయి, క్యాప్సికమ్ కూడా మెత్తగా అయింది, కర్రీ రెడీ అయినట్టే. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? చిలకడ దుంప క్యాప్సికమ్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మీ అందరి కోసం మరొకసారి. చిలకడ దుంప క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చిలకడ దుంప ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, పచ్చిమిర్చి, కారం,
ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడర్, పోపు గింజలు, నూనె, కొత్తిమీర, కరివేపాకు. చిలకడదుంప క్యాప్సికమ్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి వేగిన తర్వాత చిలకడదుంప ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1 కప్పు టమోటో ప్యూరీ, తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఇలా ఉడికిన దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిపి రెడీ అయిన తర్వాత కట్ చేసిన క్యాప్సికంలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోసి స్టఫ్ చేసిన క్యాప్సికం పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చిలకడదుంప క్యాప్సికమ్ కర్రీ టేస్ట్ చేయడానికి రెడీ. శారద గారు, ఆడియన్స్ కి చెప్పాం కదా, సో మరి మనం టేస్ట్ చేద్దామా? ఓకే హాసిని. చాలా టేస్టీగా ఉందండి. చిలకడదుంప ఉడికిన తర్వాత మంచి స్వీట్ అనిపిస్తుంది కదా, ఎక్కువ స్వీట్ లేదు. అది తింటుంటే కొంచెం కారం తగులుతూ టమాటో ప్యూరీ వేస్తారు కదా, ఫుల్గా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో నైస్. థ్యాంక్ యూ హాసిని. ఎక్సలెంట్ గా ఉందండి. మరి మీరు టేస్ట్ చేయండి. చాలా బాగుంది హాసిని. ఓకే, నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది సీజనల్ ఫుడ్ కాబట్టి మనకి చిలకడదుంపలు ఎప్పుడు రెగ్యులర్ గా దొరుకుతాయి. ఈ సీజన్ లో మంచి టేస్ట్ ఐటమ్ తప్పకుండా ట్రై చేయండి.